కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. బంజారా హిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయనగర్లో కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన ఆయన కేసీఆర్ 2 నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా జూబ్లీ డివిజన్ ఇందిరానగర్ లో శంకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేసీఆర్ బర్త్డేను జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. ఈ బర్త్డే వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు శంకర్ గారికి, ఆ మిత్ర బృందానికి, ఇక్కడ మా సీనియర్ నాయకులు బాబు గౌడ్ పేరు చెప్పుకోవడం ఏమనుకోవద్దు. ఆయన అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరు హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు చేస్తున్నాను. మన కేసీఆర్ గారు 2 నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఇప్పటికీ దాదాపు 73 సంవత్సరాలు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం కొరకు అహర్నిశం కృషి చేసి ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముఖ్య కారణమైన కేసీఆర్ గారు 2 నూరేళ్లు సంతోషంగా ఉండి మరొకసారి 3వ ముచ్చటగా ముఖ్యమంత్రి అయి మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎంత అద్భుతంగా పరిపాలించిందో, అద్భుతంగా సంక్షేమం అందించిందో, అద్భుతంగా డెవలప్ చేసిందో, మరొకసారి 3వ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరింత నిష్ఠతోటి మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి మన అందరు తెలంగాణ ప్రజలు దాదాపు 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి ఏదైతే కేంద్రం ఇప్పుడు ఉన్న రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ఎంత అన్యాయం చేస్తుంది, ఇప్పుడు కూడా అన్యాయం చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో పడైపోయని చెప్పి ఆయనతో ఆశీస్సులు పొందుతున్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి 1 రూపాయి కూడా రావట్లేదు. మన కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ఒట్టించి మన తెలంగాణ రాష్ట్రాన్ని పర్ క్యాపిటల్ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చినట్టు కేసీఆర్ దక్కుతుంది.